వైసీపీకి టీడీపీ ప్రాణం పోసిందా? వైసీపీ చేతికి రెండు పదునైన అస్త్రాలు ఇచ్చింది టీడీపీ కూటమి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, నకిలీ మద్యం. ఈ రెండు వ్యవహారాలతో అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. రెండు అంశాల మీద ఇంకా దూకుడుగా జనంలోకి వైసీపీ ముందుకెళ్తూనే ఉంది. రెండు అంశాలను తేలేదాకా కూడా వదలకూడదని నిర్ణయించుకున్నారు. ఫుల్ రీఛార్జ్ మోడ్లోకి వచ్చేందుకు వైసీపీ యత్నాలు చేస్తోంది. అయితే గత 16 నెలలుగా సైలెంట్గా ఉన్న వైసీపీ కీలక నేతలు నేరుగా పార్టీ నేతలతో జగన్ మంతనాలు జరుపుతూ ఉన్నారు. ధర్మాన, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి నేతలు యాక్టివ్ అవుతూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో యాక్టివ్ మోడ్లోకి వైసీపీ కార్యకర్తలు వచ్చారు. బూత్ లెవెల్ నుంచి పీఏసీ వరకు కూడా వైసీపీ కమిటీలంతా కూడా నియామకం అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, జగన్ ఇక్కడ లేకపోయినా కూడా మొత్తం వైసీపీ శ్రేణులు కానివ్వండి, వైసీపీ నేతలు, వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చురుగ్గా షార్ప్గా పనిచేస్తున్నారు అనుకోవచ్చా? ఇక్కడ రెండు విషయాలు, ఒకటి నకిలీ మద్యం వ్యవహారం అండ్ అలాగే మెడికల్ కాలేజీలు. ఈ రెండింటి మీద కూడా వదిలే ప్రసక్తే లేదు అని చెప్తూ ఉన్నారు. మోనిషా, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత రాత్రి లండన్ నుంచి బెంగళూరు చేరుకున్నారు. ఆయన వరుసగా వైసీపీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికీ గతంలో ఏదైతే వైసీపీ సైలెంట్ గా ఉందో, టీడీపీ కూటమి పదునైన అస్త్రాలు వైసీపీ చేతికిచ్చింది అనే ప్రచారం నడుస్తుంది. ఏదైతే నకిలీ మద్యం వ్యవహారం ఒక కారణం అయితే, మెడికల్ కాలేజీల పైన పీపీపీ మోడల్ మరో కారణం. ఎందుకంటే మెడికల్ కాలేజీల అంశం పైన నేరుగా జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆయన నర్సీపట్నం పర్యటించారు. నర్సీపట్నం నుంచి నేరుగా ప్రభుత్వానికి పీపీపీ మోడల్ ని ఏదైతే చేపడుతున్న కాంట్రాక్టర్లకి నేరుగా హెచ్చరించడం జరిగింది. మేము తిరిగి అధికారంలోకి వస్తే మెడికల్ కాలేజీలు స్వాధీనం చేసుకుంటాం అంటూ కాంట్రాక్టర్లను నేరుగా హెచ్చరించడం కూడా జరిగింది. అంతేకాకుండా నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ కూటమి నేతలు ఇరుక్కోవడము, వైసీపీ చేతికి నేరుగా అస్త్రం దొరికింది. ఏదైతే టీడీపీ గత ఎన్నికల్లో తంబలపల్ల టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్రారెడ్డి నేరుగా నకిలీ మద్యం కేసులో ఇరుక్కోవడంతో ఈ వ్యవహారం మొత్తం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా తారైంది. తర్వాత జయచంద్రారెడ్డిని టీడీపీ నుంచి సస్పెండ్ చేసినా కూడా ఈ వ్యవహారం మొత్తం టీడీపీ నాయకుల చుట్టూ తిరగడంతో వైసీపీకి ఒక అస్త్రం టీడీపీ చేజేతులా ఇచ్చిందనే ప్రచారం నడుస్తుంది. ఈ రెండు వ్యవహారాల పైన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మెడికల్ కాలేజీల అంశం పైన కోటి సంతకాల సేకరణ, పీపీపీ మోడల్ వ్యతిరేకించడం, మెడికల్ కాలేజ్ సందర్శించడము, తర్వాత గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు మెడికల్ కాలేజ్ వల్ల కలిగే లాభాలు వివరించడం, ఇవన్నీ చూస్తూ ఉండగానే వైఎస్ఆర్సీపీ గత 16 నెలలు ఎప్పుడు యాక్టివ్ గానంతగా ఇప్పుడు యాక్టివ్ అయిందని ప్రచారం నడుస్తుంది. మోనిషా, ఇప్పుడు ఏంటి అసలు వీళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ రెండు విషయాల మీద చాలా పట్టుగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. సో ఇప్పుడు ఎలానో జగన్ వచ్చేసారు కాబట్టి, సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది యాక్షన్ ప్లాన్ వైసీపీది? మోనిషా, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత చాలా వరకు సైలెంట్ గా ఉన్నారు. అయితే తన పార్టీ కార్యకర్తలు కానీ తన పార్టీ నాయకులు కానీ అరెస్ట్ చేసినప్పుడు ఆయన జనాల్లోకి వచ్చిన పరిస్థితి ఇంతవరకు చూసాం. అయితే ఎప్పుడైతే ప్రైవేట్ కాలేజీల మెడికల్ కాలేజీలను 10 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో ప్రైవేట్ కి అప్పగించడంతో ఈ వ్యవహారం పైన నేరుగా జగన్ రంగంలోకి దిగారు. రంగంలోకి దిగడమే కాకోకుండా ఆయన నేరుగా నేను ధర్నాలు నిరసనలో పాల్గొంటాను అంటూ కార్యకర్తలకు నేరుగా సందేశం ఇవ్వడము, అంతేకాకుండా అనకాపల్లి జిల్లాలో ఆయన పర్యటించడము, ఏదైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇక్కడ మెడికల్ కాలేజ్ ఎక్కడుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు ఈయన ప్రతి సవాల్గా నర్సీపట్నం పర్యటించడం, అక్కడ మెడికల్ కాలేజీ చూపిస్తూ మెడికల్ కాలేజీ ముందు మాట్లాడడము, ఈ వ్యవహారాలన్నీ వైఎస్ఆర్సీపీలో నూతన ఉత్తేజం నింపాయి. అంతేకాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలో ఏదైతే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఈ ఎన్నికల తర్వాత చాలా సైలెంట్ మోడ్లోకి వెళ్ళింది. అయితే ఆ నాయకులు కూడా ఏదైతే ఉత్తరాంధ్రలో ఉన్న వైసీపీ కీలక నాయకులు కూడా యాక్టివ్ అయ్యారు. ధర్మాన ప్రసాదరావు లాంటి నేతలు పార్టీ మారాలనుకుని చివరి నిమిషంలో ఆయన జనసేనలో చేరాలనుకుని కూడా ఆయన వెనక్కి తగ్గిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో ఇప్పటికే బొత్స సత్యనారాయణ కీలకంగా యాక్టివ్ గా ఉన్నారు, అంతేకాకుండా ధర్మాన సోదరులు యాక్టివ్ అయినారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన గుడివాడ అమర్నాథ్ కూడా కీలకంగా యాక్టివ్ అయ్యారు. ఓవరాల్ గా ఈ వ్యవహారాన్ని మనం గమనించినప్పుడు ఏదైతే వైసీపీకి మెడికల్ కాలేజీల అంశం కానీ నకిలీ మద్యం వ్యవహారం కానీ వైఎస్ఆర్సీపీకి బూస్ట్ ఇచ్చిందని చెప్పి ప్రచారం నడుస్తుంది. మోనిషా, రైట్, ఇప్పుడు టీడీపీ ఎలా ఎదుర్కోకపోతుంది వైసీపీ ఒక్కొక్క అస్త్రాన్ని కూడా? మోనిషా, నకిలీ మద్యం వ్యవహారం పైన మాజీ మంత్రి జోగి రమేష్ పైన కూడా టీడీపీ ఆరోపణలు చేసింది. జనార్దన్ రావు కూడా ఈ మద్యాన్ని తయారు చేయమని చెప్పి జోగి రమేష్ చెప్పారు. అది కూడా
తమ్మలపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేయమని చెప్పి జోగి రమేష్ చెప్పాడు అంటూ ఆయన విడుదల చేసిన సెల్ఫీ వీడియో కూడా జనాల్లోకి వెళ్ళిన పరిస్థితి కనపడడం లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న టీడీపీ వైసీపీ నేత పైన ఆరోపణలు చేయడం కూడా ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే నకిలీ మద్యం వ్యవహారం పైన టీడీపీ నేతలు స్వయంగా జోక్యం చేసుకోవడం, టీడీపీకి సంబంధించిన అద్దెపల్లె జనార్దన్ రావు, కట్టా సురేంద్ర నాయుడు, జయచంద్రారెడ్డి లాంటి నేతలు ఉండడం, అంతేకాకుండా ఈ వ్యవహారం గుంటూరు కృష్ణా జిల్లాల కీలక నేతలకు కూడా సంబంధాలు ఉండడంతో ఈ వ్యవహారం చిలికి గాలికి అని అది టీడీపీ మెడకు చుట్టుకుంది. ఏదైతే వైసీపీ నేతల పైన ఆరోపణలు చేస్తున్నా ఆ ఆరోపణలు ప్రజలు నమ్మే పరిస్థితి కనపడడం లేదంటూ ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే అధికారంలో ఉన్న టీడీపీ చేసే అవకాశాలు ఉన్నాయి కానీ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఎలా చేస్తుందంటూ కూడా ప్రశ్నలు వస్తున్నాయి. అంతేకాకుండా మీ ప్రభుత్వంలో మీ హయాంలో మద్యం వ్యవహారం నడిచింది, మద్యం సిండికేట్ నడిచింది, దానిపైన కూడా సిట్టి కేసులు వేసాము అంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేసినా కూడా ప్రస్తుత అధికారంలో ఉన్న టీడీపీ కూటమికి నకిలీ మద్యం వ్యవహారం మెడకు చుట్టుకుంది. అంతేకాకుండా పీపీపీ మోడల్ ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఈ మెడికల్ కాలేజీల అంశాన్ని ప్రైవేటీకరణ చేయడము, ఆ మెడికల్ కాలేజీలకు వచ్చిన సీట్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు వద్దంటూ వెనక్కి ఎంసీఐకి లేఖ రాయడము, ఈ వ్యవహారాలన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ తెచ్చాడనే అంశం జనాల్లోకి వెళ్ళింది, సీట్లు తెచ్చారనే అంశం ప్రచారం నడుస్తుంది. అంతేకాకుండా రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీకి పీజీ సీట్లు కూడా మంజూరు చేసింది. దాదాపు 5 కాలేజీలకు ఒక్కొక్క కాలేజ్ చొప్పున 12 మెడికల్ పీజీ సీట్లు కూడా మంజూరు చేయడంతో మెడికల్ కాలేజీల అంశాన్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి హ్యాండిల్ చేశాడు, జగన్మోహన్ రెడ్డికి ఈ క్రెడిట్ దక్కుతుందంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణుల ప్రచారం కూడా జనాలకు ఇస్తుంది. నేరుగా ఈ వ్యవహారాలన్నీ గ్రామీణ స్థాయిలో ఉండే ప్రజలకు ఆయా పార్టీకి సంబంధించిన నాయకులు వివరించడంతో ఈ ఏదైతే నకిలీ మద్యము మెడికల్ కాలేజీల వ్యవహారంలో టీడీపీ డౌన్ అయింది. అంతేకాకుండా టీడీపీ స్వయంకృతాపరాధం అని కూడా చర్చలు నడుస్తున్నాయి. మోనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కిరణ్, చూస్తున్న మెడికల్ కాలేజీల విషయంలో డైరెక్ట్గా రంగంలోకి దిగబోతున్నారు జగన్. అయితే వైసీపీ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. నకిలీ మద్యాన్ని హైలైట్ చేశారు వైసీపీ. అలాగే పీపీపీ మోడల్ను కూడా రద్దు చేస్తామని నేరుగా హెచ్చరించారు జగన్. ఇక నకిలీ మద్యం కేసులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డి పేరు వచ్చింది. ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగిపోయిందని వైసీపీ లెక్కలు వేసుకున్నారు. అయితే జగన్ నేరుగా పార్టీ నేతలతో మంతనాలు జరిపి యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇటువంటి కాలేజీని 50 సీట్లు ఎన్ఎంసీ ఇమీడియట్లీ భర్తీ చేసుకోండి అని చెప్పి లెటర్ రాస్తే మాకు వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు వెనక్కి పంపించినాడు. అసలు ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఇంకెక్కడైనా ఉంటాడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇదిగో లెటర్ కూడా చూడండి. పులివెందుల మెడికల్ కాలేజ్ మంజూరైన సీట్లు వద్దంటూ ఎన్ఎంసీకి చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ. సబ్జెక్ట్ విత్డ్రావల్ ఆఫ్ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇష్యూడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ for establishment of new medical college with 50 MBBS seats at Dr. YSR Government Medical College, Pulivendula. మనిషా రాక్షసుడా మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను చెప్పే దాంట్లో మానవత్వం ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? ప్రజలకు అందుబాటులోకి వస్తాయి ఇవన్నీ. పేదవాడికి మంచి జరుగుతాయి, మధ్యతరగతి వాళ్ళకి మంచి జరుగుతాయి. ఇవన్నీ రావడం వల్ల కరెక్ట్గా మేము నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ఇదే చంద్రబాబు నాయుడు గారు కన్నా ముందుకు వెళ్ళి ఉంటే 2024-25 అకాడమిక్ ఇయర్లో, అంటే గత ఏడాదిలోనే ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పిడుగురాల మరో 4 మెడికల్ కాలేజ్ తరగతులు కూడా ప్రారంభమై ఉండేవి. ఆదోని ఒక నిమిషం మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడము అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రజల బాగోగుల పట్ల లెక్కలేనితనం అన్నది ఒక కారణమైతే, రెండోది ఏమిటి అని అంటే తారాస్థాయికి చేరిన ఆయన అవినీతికి ఇదొక పరాకాష్ట. నిజంగా స్కాములు చేసేది ఏ స్థాయి కంటే ఆ స్థాయికి దిగజారిపోయి స్కాములు చేయడం అనేది నిజంగా పరాకాష్ట ఇది. అసలు నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి. సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది చెప్పండి? అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది? ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళు మనకు దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి? రాష్ట్రంలో కూడా 45,000 స్కూల్ ఎందుకు ఉన్నాయి?
ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ని ఉన్నాయి? ప్రతి మండలంలోను, ప్రతి జిల్లాలోను ఎందుకు ఇన్ని ఉన్నాయి? ప్రతి ఊర్లోను, రాష్ట్ర వ్యాప్తంగాను, దేశవ్యాప్తంగాను. ఎందుకు బస్సు కూడా, ఆర్టీసీ బస్సులు కూడా ఎందుకు గవర్నమెంటే నడుపుతుంది? చెప్పండి, ఆలోచన ఎప్పుడైనా చేసినారా? ఎందుకనంటే ఇవన్నీ గవర్నమెంట్ చేయకపోతే పేదవాడు, మధ్యతరగతి వాడు ప్రైవేట్ వాళ్లకు దోపిడీకి బలైపోతాడు. జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్, గవర్నమెంట్ స్కూల్ లేకపోతే ప్రైవేట్ స్కూల్ ఛార్జ్ చేసే ఫీజులు ఎవడన్నా కట్టగలుగుతాడా? జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్ వేర్ గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్, అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఛార్జ్ చేసే రేట్లు తట్టుకోగలుగుతారా? గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు నడపకపోతే ప్రైవేట్ బస్సులు నడిస్తే అసలు సామాన్యుడు బస్సు ఎక్కాలంటే భయపడిపోయే పరిస్థితి రాదా? ఇవన్నీ గవర్నమెంట్ బాధ్యతలు. దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో పెట్టడానికి సిద్ధమవుతూ 70,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచాము అని చెప్పి ఒకవైపున చెప్పుకుంటూ, కోట్ల మందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు, ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలకు కేవలం 5,000 కోట్లు, సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేదవాడిని ప్రైవేట్ కు అమ్మేసే కార్యక్రమం ఇవాళ జరుగుతా ఉంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలి అని చెప్పి యాజిటేషన్ కార్యక్రమం ప్లాన్ చేస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే ఈ నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నాయకుడిగా ఉన్న ఒక ఎమ్మెల్యే, స్పీకర్ పదవిలో ఉన్న ఈ ఎమ్మెల్యే కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే తప్పుడు మాటలు మాట్లాడుతూ, అబద్ధాలు చెబుతూ, తాను కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా 4 ఆకులు తక్కువేమి కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే నర్సీపట్నం స్పీకర్ గారికి చెప్తా ఉన్నాను, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదని అడుగుతారా? ఇదిగో జీవో నెంబర్ 204, మరి జీవో లేదు అని చెప్పినందుకు, స్పీకర్ పదవిలో ఉండి అబద్ధాలు చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడివా అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా. ఇదే స్పీకర్ కు తప్పుడు మాటలు చెప్తూ ప్రజలను తప్పుడు దోవ పట్టించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తల దించుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నా. 2024 అధికారంలోకి జూన్ లో వస్తే సెప్టెంబర్ 3న చంద్రబాబు నాయుడు గారు మెమో డిక్లేర్ చేశారు. మొత్తం 17 మెడికల్ కాలేజీల్లో కన్స్ట్రక్షన్ ఆపమని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు మెమో ఈ మాదిరిగా రిలీజ్ చేసి మొత్తం 17 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇదే పరిస్థితులు, వదిలేసిన పరిస్థితుల్లో ఈ కాలేజీలు, ఈ టీచింగ్ హాస్పిటల్లు అన్ని కూడా కనిపిస్తా ఉన్నాయి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా స్పీకర్ గారు, ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న ఎమ్మెల్యే స్పీకర్ గారికి కూడా చెప్తా ఉన్నా, ఫండింగ్ లేదని మీరు చెప్తా ఉన్నారు. నాబార్డ్ ఫండ్స్ అప్పట్లోనే ఈ ప్రాజెక్టులకు టైఅప్ చేశాం. నాబార్డ్ ఫండ్సే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకొని వచ్చి ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కేటగిరీలో ఈ ప్రాజెక్టులను కూడా పెట్టడం జరిగింది. దాని అర్థం మరో 50 ఏళ్ల పాటు వడ్డీ లేకుండా వాళ్ళు ఇచ్చే రుణాలకు ఈ ప్రాజెక్టులన్నీ కూడా శాంక్షన్ అవుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ అసిస్టెన్స్ స్కీమ్స్ లో ఈ ప్రాజెక్టు వస్తూ ఉన్నప్పుడు, నాబార్డు కింద ఈ ప్రాజెక్టులన్నీ లోన్లు కూడా శాంక్షన్ అయి ఉన్నప్పుడు, కేవలం 5,000 కోట్లు మాత్రమే అవసరం ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేరా అని అడుగుతా ఉన్నాను. దీనికోసం కూడా అబద్ధాలు చెప్పే కార్యక్రమాలు చేస్తూ నిశ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తల వంచుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ, చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తూ